అయితే పంపించినట్లు సమాచారం అయితే అందుతా ఉంది. హైబ్రిడ్ మోడల్స్ ఏదైతే ఉంటాయో పూర్తి స్థాయిలో కాకపోయినా వారానికి 4 లేదా 5 రోజులు ఇంటి నుండే పనిచేసేలా హైబ్రిడ్ టు ఫ్యూల్ రిమోట్ మార్పులు అయితే చేసుకోవాలంటూ కూడా కంపెనీలు స్పష్టమైన ఆదేశాలు అయితే ఇస్తా ఉన్నాయి. ఒకవేళ ఇంధన సంక్షోభం మరింత ముదిరితే ట్రాఫిక్ మరియు ఇంధన వినియోగం తగ్గించడానికి ఐటీ కారిడార్ లోని కంపెనీలకు ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ దృష్ట్యా వారు ఏదైతే మొదలవుతుందో వారు జరుగుతా ఉంది. ఇటు అక్కడి నుంచి వచ్చే షిప్లు మనకు ఈ రోజు దుబాయ్ నుంచి కువైట్ నుంచి ఒక షిప్ వచ్చేది ఉంది. మనము ముంబై ఎయిర్పోర్ట్ కు ఒకటి రావాల్సి ఉంది. కానీ ఇండియన్ సంబంధించిన గూడ్స్ మెటీరియల్ వచ్చే షిప్ ని ఇరాన్ అయితే అటాక్ చేయడం జరిగింది. అందులో ఉన్న గూడ్స్ మెటీరియల్ అన్ని కూడా ధ్వంసం అవడం, షిప్ కూడా నేలమట్టం కావడం జరిగింది, నీటిలో మునిగిపోవడం జరిగింది. ఇక క్రూడ్ ఆయిల్ వెళ్లే షిప్స్ కానీ ఇక్కడ నుంచి వెళ్లే కంటైనర్స్ కానీ అటు నుంచి ఇటు రాకపోకలు చేయాలన్నా పోర్ట్ యార్డ్ నుంచి బయటకు వస్తే చాలు మిసైల్స్ వచ్చి పడిపోతున్నాయి. ధ్వంసం అవుతున్న నేపథ్యంలో ఇటు పెద్ద ఎత్తున ఇంధనం మీద రానున్న ఇంకొక 20 రోజులు పెద్ద ఎత్తున భారీగా గండిపడే అవకాశం కూడా కనపడుతోంది. కానీ ఇండియా ప్రభుత్వం మాత్రం భారత ప్రభుత్వం సిఎన్జి మార్కు 20% మార్కు వేరే లైన్ల నుంచి మేము షిప్ యార్డ్స్ నుంచి మార్గాల్లో సముద్ర మార్గాల నుంచి తెప్పిస్తున్నాం. గ్యాస్ సిలిండర్ల మటుకు ఎలాంటి అంతరాయం ఉండదంటూ కూడా చెప్తా ఉంది. కానీ రానున్న రోజుల్లో ఈ పెట్రోల్ డీజిల్ గణనీయంగా రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కొద్ది రోజులు మటుకు 1 నెల రోజులు సర్వైవ్ అయ్యే పెట్రోల్ డీజిల్ మటుకు మన దగ్గర దేశంలో ఉండడం జరిగింది. వీటిని కనుక ఇంకొంతకాలం ఇలా వర్క్ ఫ్రం హోమ్లు ఇచ్చుకుంటూ సేవ్ చేసుకుంటే దీన్ని ఇంకొక 2 నెలల వరకు వాడుకోవచ్చు. ఈ లోపు యుద్ధం జరిగే సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానికి అంతా సద్దుమనిస్తే గనక అటు యుద్ధం ఆగిపోతుంది, అక్కడి షిప్ లోంచి మనకు ఫ్యూల్ వస్తూ ఉంటుంది. ఇంత మేరకు ప్రజలందరూ కూడా అవసరమైతేనే వెహికల్స్ కార్లని వాడండి, అవసరం లేకపోతే గవర్నమెంట్ వెహికల్స్ ని ఎలక్ట్రిక్ బస్సులు వాడుకోండి అంటూ కూడా సూచిస్తా ఉంది. సచిన్, ప్రధానంగా పవన్ కాన్సన్ట్రేషన్ అంతా వీటి డిమాండ్ ని కంట్రోల్లో ఉంచడానికి, రైట్? సో కన్సెప్షన్ అనేది తక్కువ ఉంటే డిమాండ్ ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటుంది అనేది వినిపిస్తున్నమాట. సో దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్గా ఫర్ సపోజ్ కొన్ని సందర్భాల్లో చూసాం ఐటీ కారిడార్కి సంబంధించి స్పెషల్ బస్సెస్ అరేంజ్మెంట్స్ వీటి గురించి అటువంటి ప్రపోజల్ ఏమైనా పెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అండ్ ఇఫ్ గవర్నమెంట్ థింగ్స్ మరికొన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ని పెంచే అవకాశం ఉంటుంది, ఆ బస్సెస్ని పెంచే అవకాశం ఉంటుంది. ఈ దిశగా ఐటీ సెక్టర్ ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా, లేకపోతే మినిస్టర్స్నో లేకపోతే కన్సర్న్ అథారిటీస్నో కాంటాక్ట్ చేసే ప్రయత్నం, కన్సల్ట్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నాయా? ఎస్ సచిన్, ఇప్పటికే చాలా కంపెనీలు అయితే ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే వాడుతున్నారు. వారికి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో వారికి ఎలక్ట్రిక్ బస్సులు అలాంటి ఎలక్ట్రిక్ కార్లు అయితే వినియోగిస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు చాలా వరకు మెజారిటీగా 100లో 5 నుంచి 7% వరకే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే వాడుతా ఉన్నారు హైదరాబాద్ మొత్తం కూడా. కానీ మొత్తం మీద వెహికల్స్ అన్ని చూసుకుంటే ఇటు సిఎన్జి అండ్ ఎల్పిజి, డీజిల్, పెట్రోల్ వీటి మీద ఇంధనం మీదే ఆధారపడి ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో సుమారుగా రోజుకి కొన్ని లక్షల మంది ఆఫీసులకు వెళ్తూ ఇంటికి వస్తూ ఉంటారు. కొన్ని లక్షల బ్యారర్ల పెట్రోల్ అయితే ఇంధనం వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు కనుక ఎలక్ట్రికల్ వెహికల్స్ కనుక వాడితే మనం దీని నుంచి కొంతవరకు బయటపడుతుంటూ కూడా తెలుస్తా ఉంది. కానీ ఈ మేరకు ప్రభుత్వం దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ బస్సులు ఎంత మేరకు కూడా ఈ డీజిల్ బస్సును రీప్లేస్ చేయలేవు. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు 100లో సుమారుగా 20 బస్సులు మాత్రమే ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతా ఉన్నాయి. 80కి పైగా డీజిల్ బస్సులు నడుస్తా ఉన్నాయి. ఒక్కసారి కనుక ఆర్థికంగా ఈ డీజిల్ పెట్రోల్ ఏదైతే తగ్గుముఖం కనుక పడితే కనుక పూర్తి స్థాయిలో ఇటు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లారీలు కావచ్చు, ఇటు గూడ్స్ మెటీరియల్ అన్ని కూడా ఆగిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీలకు భారీ ఎత్తున కనుక వర్క్ ఫ్రమ్ కనుక ఇచ్చే గనక వీళ్ళంతా ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది, కొన్ని లక్షల బ్యాలర్ల ఫ్యూల్ మిగులుతుంది. దీన్ని ఇంకో విధంగా ట్రాన్స్పోర్టేషన్ వాడుకోవచ్చు అనే నేపథ్యంలో కంపెనీస్ అన్నిటి కూడా మళ్ళీ కరోనా తరహాలో లాక్డౌన్ లో ఏదైతే మనం అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఇచ్చారో ఆ తరహాలో ఒక యుద్ధ ప్రాతిపదికన అందరికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. సచిన్, ఆల్రెడీ ఒకసారి పవన్ మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించి మీరేమనుకుంటారు ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు వీటి మీద ఇప్పటికే కసరత్తు చేస్తున్నాయి. పెరిగే ధరలు అంటే ధరల పెరుగుదల అంశం దాని మీద ఇంపాక్ట్ చూపించకుండా డిమాండ్ని కంట్రోల్లో ఉంచేందుకు, కన్సంప్షన్ని కంట్రోల్ చేసేందుకు, డిమాండ్ని కంట్రోల్లో ఉంచేందుకు, కన్సంప్షన్ని కంట్రోల్ చేసేందుకు ఉన్న మనకి వనరులేంటి, మనకున్న సోర్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నాయి. ఎందుకంటే రిమెంబర్ గ్యాస్ మీద ఇంపాక్ట్ ఇప్పటికే మనం చూసాం. గ్యాస్కి ఆల్టర్నేటివ్గా మాట్లాడుకున్న క్రమంలో ఏమున్నాయి, మనకి ఆప్షన్ కనిపించడం లేదు కదా. అండ్ ఆ గ్యాస్ కన్సంప్షన్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూసాం మనం. అండ్ ఇప్పుడు గ్యాస్ లేకపోతే మళ్ళీ కట్టెలపైకి వెళ్ళిపోతామా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ఓకే, అంటే ఊర్లలో మనకు అక్కడ కాస్త మనకి కట్టెలు దొరికే అవకాశం ఉంటుంది. అండ్ సాధారణంగా కట్టెలపై అక్కడ అలవాటు కూడా ఉంటుంది.
బట్ వెన్ ఇట్ కమ్స్ టు సిటీస్ ఇస్ ఇట్ పాసిబుల్? గ్యాస్ లేకపోతే రోజు గడవదు. అటువంటి సందర్భంలో ప్రస్తుతం ఆ గ్యాస్ కన్సంప్షన్ని కంట్రోల్లో ఉంచేందుకు, లేకపోతే గ్యాస్ విషయం ఆ డిమాండ్ని కంట్రోల్లో ఉంచేందుకు ఇప్పటికే ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు బలవంతంగా పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఈ ఫ్యూయల్ విషయంలో జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. సో ఆ ఆప్షన్స్ ఏంటి? అలా అని చెప్పి పూర్తిగా మనం ఎలక్ట్రికల్ వైపు వెళ్ళిపోయిన సందర్భం ఉందా అంటే కనుక నో. అలా అని చెప్పి పూర్తిగా కొన్ని సందర్భాల్లో గ్యాస్ వైపు వెళ్ళిపోయిన సందర్భం ఉందా అంటే కనుక క్వశ్చన్ మార్క్. బట్ ఇప్పటికీ మనకి ఫ్యూయల్తో నడిచే వెహికల్స్ మనం చూస్తూ ఉన్నాం. అండ్ వీటి ధరలు కనుక ఇప్పటివరకు పెరగలేదు. ఒకవేళ పెరిగాయి అనుకుందాం, పరిస్థితి ఏంటి? ఇప్పటికే నిత్యావసర ధరలకు సంబంధించి కాస్త పెరుగుదల అనేది వినిపిస్తున్నమాట. బట్ ఆయిల్ కన్సంప్షన్ అంటే ఫ్యూయల్ కన్సంప్షన్, ఈ ఫ్యూయల్ కన్సంప్షన్ కనుక పెరిగింది అనుకుందాం ఆమాంతం, అప్పుడు డిమాండ్ తగిన సప్లై లేదు. ఆ డిమాండ్ తగిన సప్లై లేకపోవడంతో ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది, సప్లై ఉండదు, కన్సంప్షన్ అవుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా డిమాండ్ ప్రైస్ పెరిగిపోతుంది. అండ్ అప్పుడు కొనాల్సిన సిచ్యువేషన్లో రేట్ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది. సో ఆ డిమాండ్ని కంట్రోల్లో పెట్టాలంటే కన్సంప్షన్ని రెడ్యూస్ చేయాలి. అప్పుడు సప్లై కొంచెం జరిగినా కూడా డిమాండ్కి తగ్గినట్టుగా ఈ కన్సంప్షన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆ ప్రాపర్ త్రూ ఛానల్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. సో దీనికి ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏంటి, దీనికి ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటి? ప్రభుత్వాలు దీని మీద ప్రస్తుతం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న సందర్భం ఉంది. అండ్ ఈ వార్ ఎఫెక్ట్ అంత వేగంగా పోదు అనేది వినిపించమాట. ఎందుకంటే వార్ ఇంకా కంక్లూడ్ కాలేదు. ఓ పిచ్చివాడి ప్రతాపానికి, ఓ పిచ్చివాడు అని అనడానికి కూడా లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళైనా నయం, అరే కొంచెం వాళ్ళని అర్థం చేసుకొని ఒక చోట ఉంచితే వాళ్ళకి మానసికంగా కొంచెం ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అవుతారు. మానసికంగా బలహీనంగా ఉన్న వ్యక్తి ఓ దేశానికి అధ్యక్షుడైతే, ఆ దేశం అగ్రరాజ్యం అయితే ప్రపంచం ఎలా పకోడీ అయిపోతుంది ఈరోజు చూపిస్తున్నాడు. ఆయిల్లో వేపేస్తున్నాడు, ఏ ఆయిల్లో? క్రూడ్ ఆయిల్లో వేపుతున్నాడు ప్రపంచాన్ని. ఏకంగా కరకర నవ్వుతున్నాడు అక్కడ కూర్చొని, పక్కమని నవ్వి ప్రపంచాన్ని పకోడీ చేసి కరకరలాడిస్తున్నాడు అక్కడ. కాబట్టి ప్రస్తుతం మన చేతుల్లో ఉన్నదంతా ఒకటి, సేవింగ్ 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 సేవింగ్. ఎంతవరకు సేవ్ చేసుకోగలం? ఒక 10 రూపాయలు సేవ్ చేసుకోగలమా? చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఫ్యూచర్ క్వశ్చన్ మార్క్. అండ్ మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నించండి. ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం.